హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ 8లో భాగంగా ఒక మంచి స్టోరీ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. కథ అంటే రియల్ జరిగిందే, ఒక బుక్లో బాగా నచ్చింది నాకు, సో మీతో పంచుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ రాము, సోము అనే క్యారెక్టర్స్. రాము చాలా పాజిటివ్ వ్యక్తి, పాజిటివ్ మాట్లాడతాడు, చాలా మంచి వ్యక్తి, స్పిరిచువల్గా ఉంటాడు, ధర్మంగా ఉంటాడు, అబద్ధాలు ఆడడు, ఉదయాన్నే లేస్తాడు, టెంపుల్కి వెళ్తాడు, దీపం పెడతాడు, ఎవ్వరికి ఏం అన్యాయం చేయడు, నిజాలు మాత్రమే చెప్తాడు, అబద్ధాలు చెప్పడు, ఎవరిని హర్ట్ చేయడు. సో ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న రాము వైట్ ఆపోజిట్లో తన ఫ్రెండ్ సోము. ఆ సోము అబద్ధాలు ఆడతాడు, అన్యాయాలు చేస్తాడు, గొడవలు పడతాడు, అందరిని హర్ట్ చేస్తాడు, సో అన్యాయంగా లాక్కుంటాడు. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నది, నెగిటివ్ ఆలోచనలతో నిండా ఉన్న తను సోము. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే ఒకరోజు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు కలిసి వెళ్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటే రాము ఏమో అంటే పాజిటివ్ ఆలోచనలో ఉన్న రాము 10 లక్షలు పోగొట్టుకుంటాడు. సేమ్ అదే ప్లేస్లో సోముకి 10 లక్షలు దొరుకుతాయి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు రాముకి కొంచెం అనిపిస్తుంది, ఏంటంటే నేను ఇంత మంచోడిని, నా డబ్బులు పోవడం ఏంటి, తను అన్యాయంగా ఉంటుండు, అన్యాయంగా అందరినీ లాక్కోవడం జరుగుతుంది, అబద్ధాలు ఆడతాడు, అలాంటి తన 10 లక్షలు దొరకడం ఏంటి అని కొంచెం బాధ అవుతుంది. ఓకే వదిలేస్తాడు, లీవ్ ఇట్ అనుకుంటాడు. తర్వాత ఇంకొకసారి ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందంటే రాముకి బొటన వేలికి పెద్ద దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. సోము మాత్రం ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటాడు. అక్కడ కూడా తనకు అన్నీ మంచి జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకోసారి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటే రాముకేమో అంటే టెంపుల్కి వెళ్తూ ఉంటారు, ఇంకో ప్లేస్ కాదు, టెంపుల్కి వెళ్తూ ఉంటారు. ఆ టెంపుల్కి వెళ్తుంటే నేను రాను టెంపుల్లోకి, నాకు ఇష్టం ఉండదు, దేవుళ్ళు లేరు, దయ్యాలు లేరు, ఎవరు ఉండదు, నేను నమ్మను, ఇదంతా చాదస్తం అని చెప్పేసి సోము అంటాడు, నెగిటివ్ ఆలోచన ఉన్న వ్యక్తి. కానీ రాము మాత్రం వెళ్ళాలిరా టెంపుల్కి, స్పిరిచువల్ ఉండాలి మనకి, ఆ ఎనర్జీ బాగుంటుంది అని చెప్పేసి, సరే నువ్వు రాకుండా పర్వాలేదు, నేను లోపల దాకా వెళ్తా, నువ్వు బయట నిలబడని చెప్పేసి సోముకి చెప్తాడు. సో సోము అక్కడ దాకా వెళ్తాడు, కానీ టెంపుల్కి వెళ్ళాడు, రాము మాత్రం వెళ్తాడు. ఆ వెళ్ళే క్రమంలో రాముకి కరెక్ట్ టెంపుల్ ముందు తేలుకొరుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. తేలుకొరుస్తుంది. రాముకు మాత్రం టెంపుల్ బయట నిలబడతాడు, ఒక గోల్డ్ కాయిన్ దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్లో? సో మనందరి పరిస్థితి అంతే మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ రాముకి చాలా బాధ అవుతుంది. తనకి నా కళ్ళ ముందే తను ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, అన్యాయంగా పోతుండు, అధర్మంగా ఉంటుండు, అందరి దగ్గర లాక్కొని తింటుండు, అందరితో గొడవలు పడతాడు, ఒక్క క్వాలిటీ కూడా బాగాలేదు, అయినా తనకి గోల్డ్ కాయిన్ దొరకడం, తనకు 10 లక్షలు దొరకడం, తనకు ఏమీ కాకపోవడం, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఇంత బ్రోకర్గా బిహేవ్ చేసి తను హ్యాపీగా ఉండడం ఏంటి? నేను ఉదయాన్నే లేచి దీపం పెట్టి ధర్మంగా ఉంటా, ఎవరికి అన్యాయం చేయను, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తా, ఇంత బాగుంటున్నా నేను, నాకేంటి ఇంత అన్యాయమా, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఇంత ఘోరమా, దేవుడు లేడు, నిజంగా ఒక్కసారి దేవుడిని అడుగుదామని చెప్పేసి కోపం వచ్చి దేవుడి దగ్గరికి వెళ్తారు మై డియర్ ఫ్రెండ్స్. దేవుడి దగ్గరికి వెళ్ళగానే రాము అడిగిన తర్వాత ఏంటి ఇంత ధర్మంగా నడుస్తున్నా, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టాను, నేను నిజాయితీగా ఉంటా, అబద్ధాలు ఆడనని చెప్పేసి సేమ్ ఈ క్వాలిటీస్ చెప్పి దేవుడిని అడిగితే, దేవుడు వీళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయని కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచిస్తే రాము యొక్క జాతకం ఎలా ఉండదంటే మై డియర్ ఫ్రెండ్స్, మన సోల్ అనేది, మన ఆత్మ అనేది గత జన్మ తాలూకి భావాలు, ఆలోచనలను కూడా ఈ జన్మకు పట్టుకొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో గత జన్మ తాలూకి భావాలు రాముది అంత బ్యాడ్ ఉంటుంది, అంటే తను పాపాలు చేసి ఉంటాడు కాబట్టి అతనికి ఈ జన్మలో ఆయన పుణ్యాలు చేయడం ద్వారా అతనికి ₹1 కోటి పోగొట్టుకునేది ఉండే రాముకి, అలాంటిది 10 లక్షలతో సరిపెడతాడు. రాముకి పాము ఖర్చు చచ్చిపోయేది ఉండే, కానీ ఆయన చేసిన మంచి వల్ల అతనికి తేలుతో సరిపెట్టేస్తాడు దేవుడు. అంటే ఆయన చేసిన గత జన్మలో చేసిన పాపాలు అతనికి ఈ జన్మలో చాలా డేంజర్ అయిన సిచ్యువేషన్ ఉండే, కానీ పాము ఖర్చు ఉండే తేలుతో సరిపెట్టేస్తాడు. ₹1 కోటి పోగొట్టుకునేది ఉంటే 10 లక్షలతో సరిపెట్టేస్తాడు దేవుడు. అంటే ఆయన చేసిన పుణ్యాల వల్ల తగ్గిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ సోము గత జన్మలో చాలా మంచి వ్యక్తి, ఆయన చేసిన పుణ్యం ఈ జన్మలో అతనికి ₹1 కోటి దొరికేది ఉండే, కానీ ఆయన ఈ జన్మలో చేసిన పాపాల వల్ల 10 లక్షలు మాత్రమే దొరుకుతాయి మై డియర్ ఫ్రెండ్స్. అతను రాజుగా ఉండేది ఉండే ఈ జన్మలో, ఆయన చేసిన పుణ్యాల వల్ల, గత జన్మలో చేసిన పుణ్యాల వల్ల. కానీ ఆయన ఈ జన్మలో అన్ని అన్యాయం, అబద్ధాలు, అధర్మం వల్ల అతను ఒక దొంగగా మిగిలిపోతాడు మై డియర్ ఫ్రెండ్స్.
అంటే అబ్జర్వ్ చేయండి, గత జన్మ తాలూకి భావాలు కూడా మన సోల్ పట్టుకొని వస్తుంది. సో వాటిని మనం హీలింగ్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఈ జన్మలో మనం క్లీన్ చేసుకుంటున్నాం. హస్బెండ్తో కానీ, వైఫ్తో కానీ, మన 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 లైఫ్లో వచ్చే వాళ్ళ ద్వారా మనం ఎన్ని స్ట్రగుల్ పడుతున్నామో అవన్నీ గత జన్మ తాలూకు భావాలు. వాటిని మనం ఈ జన్మలో క్లీన్ చేసుకుంటున్నాం. ఆ మెమొరీస్ని అన్నిటిని మనం తుడిచేసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సోల్ అనేది ఖచ్చితంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి వెళ్తే దానికి చావు ఉండదు. దానికి ఎలాంటి చావు ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఓన్లీ బాడీని వదిలి ఇంకొక బాడీని పట్టుకుంటుంది అది. కానీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, ఈ మెమొరీస్ అన్నీ తనలోనే పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఆ మెమొరీస్ అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఛాలెంజెస్ అనేవి గత జన్మ తాలూకు భావాల వల్లనే ఇలాంటి ఛాలెంజెస్ మనం అనుభవిస్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. హస్బెండ్ వల్ల, పిల్లల వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, తర్వాత రిలేటివ్స్ వల్ల ఇవన్నీ మనకు వస్తుందంటే అది గత జన్మ తాలూకు భావాలను మనం క్లీన్ చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఎక్కడ అధర్మంగా ఉండొద్దు, ధర్మంగా మాత్రమే ఉండాలి. అబద్ధాలు ఆడొద్దు, నిజాయితీగానే ఉండాలి. ఎన్ని జరిగినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఖచ్చితంగా మనం అనేది మన యాటిట్యూడ్ని ఎక్కడ కోల్పోదు మై డియర్ ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది మనకి. అబద్ధాలు ఆడకుండా ధర్మంగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. 100% మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. నమ్మండి. మీరు పాజిటివ్ మాత్రమే మాట్లాడండి, ఎక్కడ నెగిటివ్ రానియకండి మీ వర్డ్స్లో. ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.